జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. 19 మంది కార్పొరేటర్ల బలంతో తాము మేయర్ గా విజయం సాధించినట్లుగా తెలిపారు. జవహర్ నగర్ అభివృద్ధికి తాను దోహదపడతానని నూతనంగా ఎన్నికైన మేయర్ శాంతి అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిహారిక మేయర్ ఎన్నికను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని అన్నారు. అవినీతి కబ్జాదారులను ఆందోళన ఎక్కించి జవహర్ నగర్ ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బుల కోసం కొనుగోలు చేశారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నిహారిక చేసిన ఆరోపణలు సరికాదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఒంటెద్దు పోకడలతో నిహారిక వ్యవహరిస్తూ పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని ప్రజా శ్రేయస్సు జవహర్ నగర్ అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేశారు. గవర్నర్ కార్పొరేషన్ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మీ హయాంలో ఏం చేయాలనుకుంటున్నారు? సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగన్న ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు. దానిపైన ఏమంటారు? అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరు భూ కబ్జాలకు పాల్పడుతూ ఇంతకుముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని, నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్ కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే, మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడపోవడం వలన, ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికి సమానంగా, ఎందుకంటే సమానమైన డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా? మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి. ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్లతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలలో 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేమందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేశారో ఇదివరకు ఎన్నికలు పనిచేయని వాళ్ళకే పదవులు కేటాయించారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏడ పదవులు ఎవరు కేటాయించారు? పదవులు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా? మాకేమైనా కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఇచ్చిరా? మాకేమైనా పోస్ట్? ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్. ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. ఇది కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము. మేము కూడా డెవలప్మెంట్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుందంటే జీతాలకు, శానిటేషన్ కు దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లైనా కానీ
గవర్నమెంట్ త్రూనే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవి వచ్చే అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం జవహర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసింది ఉన్న పదవులే మాకు. మేమందరం కార్పొరేటర్స్ కలిసి తెచ్చుకున్నాం తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు ఇది ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు. మీ అందరికి తెలియదు ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. దానికి మనం భయపడాల్సిన పని లేదు. మేమందరం కూడా ఈ సంవత్సరం విజయ పదంలో తీసుకెళ్తాం, మంచి పరిపాలన చూపిస్తాం. మీ పార్టీలో ఉన్న లీడర్ బయట నిరాహార దీక్ష పూనుకున్నారు, దానిపైన ఏమంటారు? మా పార్టీలో అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీలో. మేము 18 మంది మొన్న తర్వాత చేరినాం. ఆమె కూడా ఆశపడలో తప్పు లేదు ఆమె, కానీ ఎందుకంటే మాతోటి ప్రయాణం మేము మనం ఒకసారి అనుకున్నాక ఈమె కాదు మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేం. మాట మీద 19 మంది ఒక మాట మీద ఉన్నాం. వాళ్ళకు కూడా చెప్పినాం. మేమందరం కూడా ఈమె కమిట్మెంట్ తోటి ఒకసారి ఈమెకి ఇస్తామని చేస్తామని ఈమెకు మాట ఇచ్చినాం. కాబట్టి మళ్ళీసారి మాట తప్పితే బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు. అందరం కూడా ఒకటే, మేము 20 మంది కూడా మేమందరం కూడా కాంగ్రెస్ 18 మంది 16 మంది కాంగ్రెస్ ఉన్నాము. అందరం కలిసి కూడా రేపు 27 మందిని కలుపుకొనే చేస్తాం మేము అందరం కూడా.